మరి సారు నేను 40 ఇయర్స్ అటాచ్మెంట్ మాది. 94 నుంచి 96 పీరియడ్ లోపల మేమిద్దరం కూడా ఏవివి డిగ్రీ కాలేజ్ వరంగల్లో లెక్చరర్స్గా పనిచేశాము. నాది మ్యాథమెటిక్స్ సబ్జెక్టు, సార్ది కామర్స్. అంతకుముందు మా కజిన్కు దగ్గర ఫ్రెండ్, అలా మేము కూడా ఫ్రెండ్స్ కావడం జరిగింది. ఆ 2 ఇయర్స్ పీరియడ్ 94 to 96 పీరియడ్ అనేది గోల్డెన్ ఎరాగా మేము చెప్పుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా జాలీగా పనిచేయడం జరిగింది. సారు చాలా ఇంతకుముందు వారు మేనమామ గారు చెప్పినట్టుగా కడు పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వారి యొక్క శివాలయంలో వారి యొక్క ఇల్లు ఉండేది. ఎప్పటికీ మేము కూడా వెళ్తూ ఉండేది. చాలా పేదరికం నుంచి చాలా కష్టపడి, ఎంత కష్టం అంటే ఇంతకుముందు వారు కళ్ళకు నీళ్ళు తీసుకున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. అంత కష్టం నుంచి కసితోని చదవాలి అంటే వాళ్ళ అమ్మవారు బాగా ఇంపాక్ట్ ఇవ్వడం జరిగింది. మరి అలా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ మరి వారు ఎంకామ్ పూర్తి చేసి, ఎంఫిల్ పూర్తి చేసి, బీఈడి పూర్తి చేసి, మా ఏరియా లోపల, మా జోన్ లోపల నెట్ పూర్తి చేసినటువంటి ఏకైక వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. అసలు నెట్ పాస్ కావడం అంటే ఎంత కష్టమైనటువంటి పని మీ అందరికీ కూడా తెలిసినటువంటిది. ఆ రోజులలో నెట్ సుబ్రహ్మణ్యం అనేది మేమందరం కూడా. ఆ తర్వాత మరి అట్లా ఊరుకున్నాడా అంటే ఊరుకోలేదు. కాలేజీలో పనిచేస్తూనే మళ్ళీ ఆ ఎడ్యుకేషన్ అట్లనే కంప్లీట్ చేస్తూ మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సెలక్షన్ అనేది పొందడం జరిగింది. అలా మా ఇద్దరి మధ్యన కొద్దిగా దూరం అనేది ఏర్పడ్డది. అది హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఫోన్లలో మేము అటాచ్మెంట్, తర్వాత వరంగల్ వారిది ప్రాపర్ కాబట్టి ఎప్పుడు వస్తుంటారు, కలుస్తుంటారు. మరి అలా కొంత దూరం అయినప్పటికీ కూడా ఎప్పుడు దగ్గరగానే మేము ఉండేటువంటి వాళ్ళము. మరి కాలేజీలో వెళ్ళిన తర్వాత కూడా మరి ఊరుకున్నానంటే ఊరుకోలేదు. మళ్ళీ పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. వరంగల్లో కృష్ణమూర్తి సార్ ప్రొఫెసర్ గారి దగ్గర పిహెచ్డి కూడా పూర్తి చేయడం జరిగింది. అలా డాక్టరేట్ కావడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఊరుకోకుండానే మళ్ళీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ప్రమోషన్ పొందడం జరిగింది. ఈ మధ్యన నాకు ఇప్పుడు టీచర్స్ లెక్చరర్స్ అందరూ చెప్తుంటే తెలిసింది నాకు, అది నిన్న మొన్న ఎంబీఏ కంప్లీట్ చేశారని. సో చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇంత హార్డ్ వర్క్ అనేది చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు. మనందరం కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని, ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఎడ్యుకేషన్కు సంబంధం లేదు. మంచి మనసు ఉండి కృషి పట్టుదల కనుక ఉంటే తప్పనిసరిగా ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్తున్నాను. అతని యొక్క కష్టానికి భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిఫలంగా నేను భావిస్తున్నాను. మరి వారికి ఇద్దరు కుమారులు చాలా చక్కటి ఎడ్యుకేషన్ వారికి అందించడం జరిగింది. వారు మంచి మార్గంలో వెళ్ళడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. అంతేకాకుండా వారి ఇప్పుడు రిటైర్ అయినా కూడా ఆ ముఖంలో అంత చిరునవ్వు కనపడుతుంది అంటే దానికి కారణం ఎవరో మీరందరూ చెప్పాలి. మరి ఎవరో చెప్పాలి, మేడం గారు. ఎందుకంటే మేడం యొక్క సహాయ సహకారాలు 200% ఉన్నాయి కాబట్టి సార్ అంతా చురుకుగా, సంతోషంగా, ఆనందంగా మనందరి ముందు ఇప్పుడు హ్యాపీగా రిటైర్ అవుతున్నాడు. చాలామంది రిటైర్ అయ్యే స్టేజ్ లోపల కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే వారికి ఏదో రకమైనటువంటి జబ్బులు రావడం, లేకపోతే కట్టెపట్టుకొని నడవడం, ఎందుకంటే 61 ఇయర్స్ చేసిరు కాబట్టి. కానీ మరి సుబ్రహ్మణ్యం గారికి ఒకవేళ గవర్నమెంట్ కనుక ఒక టెస్ట్ పెట్టి, ఈ రిటైర్ అయ్యే ముందు 6 నెలల ముందు ఒక టెస్ట్ పెట్టి కనుక ఒకవేళ అందులో కనుక పాస్ అయినట్టయితే మీకు ఇంకో 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తాము అని కనుక అన్నట్టయితే ఇంకా 20 ఇయర్స్ దాకా టాప్లోనే ఉంటాడు. ఇంకో 20 ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్ టెస్ట్ పెట్టినా కూడా అతను టాప్ లెవెల్లోనే ఉంటాడు. అంతటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి. ఇంగ్లీష్లో బ్రహ్మాండమైనటువంటి ఫ్లూయెన్సీ ఉంది, తర్వాత మంచి డ్రాఫ్టింగ్ ఉంది. ఇవన్నీ కూడా మేము మా యొక్క 2 ఇయర్స్ ఎక్స్పీరియన్సే కాకుండా అంతకుముందు ఫ్యామిలీ ఫ్రెండ్గా మేము ఉండడం వల్ల అతనితో ఉన్నటువంటి ర్యాపోర్ట్ అలాంటిది అనమాట. సో కాబట్టి ఈ సుబ్రహ్మణ్యం గారు మరి రిటైర్ అయినట్టుగా నేనైతే భావించట్లేదు. మరి ఇక ముందు కూడా తప్పనిసరిగా ఈ విద్యా శాఖకి మరి ఇంకా మంచి మంచి సలహాలు, సూచనలు అందిస్తూ ఈ కాలేజెస్ని బలోపేతం చేయడం కోసం మరొక ప్రాజెక్ట్ లాగా తీసుకొని గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అన్నింటిలో కూడా స్ట్రెంగ్తెన్ చేయడం కోసం మీరు ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఈ రిటైర్ అయినటువంటి సందర్భంగా వీరికి యొక్క భావి జీవితం
మరి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.